నెక్స్ట్ డెబ్రీస్ ఫ్రీ స్పేస్ మిషన్ బై 2030. సో ఇంకొక మనము ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నాం. సో 2030 కల్లా ఏ శాటిలైట్లు అయితే భూమి చుట్టూ తిరుగుతూ ఉపయోగకరంగా లేకుండా ఉంటాయో, సో అంటే లైక్ మనకు ఉపయోగపడినటువంటి శాటిలైట్స్, డెత్ అయినటువంటి శాటిలైట్స్ అంటే ఎక్విప్మెంట్స్ పాడవటం, వర్కింగ్ ఆగిపోయినటువంటి పనికిరానటువంటి శాటిలైట్స్ ఏవవుతున్నాయో వాటి మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని 2030 కల్లా మనం సాధించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామండి. నెక్స్ట్ ఇంకొక మనకు ప్రాజెక్ట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ప్రాజెక్ట్. సో దాన్ని నేత్ర అంటాం. సో ఈ ప్రాజెక్ట్ని మనం ఇంకా పటిష్టంగా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. సో నేత్ర ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తాం, కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాలు అవి లోయర్ అర్త్ ఆర్బిట్ కానీ, మిడిల్ అర్త్ ఆర్బిట్ కానీ, హైయర్ అర్త్ ఆర్బిట్ కానీ ఏ ఆర్బిట్స్లో ఉన్నా కూడా వాటిని ట్రాకింగ్ చేయడం, అనాలిసిస్ చేయడం, వాటికి మూమెంట్ ఎట్లా, మూమెంట్ని కంట్రోల్ చేయడము, కొలిజన్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం నేత్ర ప్రాజెక్ట్ ద్వారా చేయబోతూ ఉన్నాం. సో కంప్లీట్గా ఈ నేత్ర ప్రాజెక్ట్ ఎవరి అధ్యక్షతన, ఎవరి సమక్షంలో జరగబోతూ ఉంది అంటే ఇస్రో యొక్క సమక్షంలో జరగబోతూ ఉంది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క సమక్షంలో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది జరగబోతూ ఉంది.